చూడండి బాబు, సందడి సందడి. మీకు 30 ఏళ్ళు లోపే ఉన్నాయని నమ్ముతారు. మీరు మరీను కనుకనే మీ మీద బెట్ కాశానండి. అందుకనే మీరు టీం కెప్టెన్. ఏ టీము? కబడ్డీ టీం అండి. మీరు, మీ అబ్బాయి, మీ మనవరాలు ఒకవైపు, మీ కోడలు మనోరంజని, మీ మనవడు ఒకవైపు. టాస్ వేస్తాం. ఏ జట్టు గెలిస్తే నట్టుగాని ఆ వైపు పంపించేస్తాం. ఈ వయసులో కబడ్డీ ఏంటండి? ఇందాక మీరు అన్నారు 30 ఏళ్ళు లోపల ఉన్నాయంటే నమ్ముతారని. నేనెక్కడన్నాను? మీరు అన్నారు, నేను ఊ అన్నాను. అయినా నేను ముసల్దాన్ని, నా వల్ల కాదండి. అంతేనంటారా? అంతే. ఆలోచించుకోండి. ఇక్కడ జరిగిన విషయాలన్నీ మా అబ్బాయికి పూసగుచ్చినట్టుగా చెప్తాను. ఒరే సుబ్బడు, వీళ్ళు నా మాట వింటోలేదురా, కబడ్డీ ఆడమంటే ఆడటోలేదు. అప్పుడు మా అబ్బాయి ఏమంటాడు, నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను, అందరినీ డిస్కు చేసేసి నా అకౌంట్ లో వేసేసి నేను జైల్లో కంటిన్యూ చేసేస్తాను అంటాడు. అయ్యో బాబోయ్, ఇవన్నీ వద్దు గాని నట్టు గాని మా టీంలో పెట్టేయండి. మీరు చాలా తెలివైన వారండి. కమాన్, కూతకెళ్ళండి. నేను ఊహించిన దానికంటే ఇరు జట్లు అద్భుతంగా ఆడారు. నెక్స్ట్ కాంపిటీషన్ రన్నింగ్ రేస్. చిచ్చి, లంకంత కొంప ఉంచుకొని కూడా ఆ ముసలాడికి భయపడి ఏదో తప్పు చేసిన వాళ్ళగా ఆ మూలో ఈ మూలో నక్కుని బతికేయాల్సి వస్తుంది. వెధవ జీవితం. మన ముగ్గురు బ్రెయిన్లు బాగా వేడెక్కిపోయాయి. ఇక పనిచేయడం కష్టంగానే ఇంతవరకు అసలు ఉపయోగించిన మెదడు ఎవరికైనా ఉంటే వాళ్ళు మనతో కలిస్తే మంచి ఐడియా వస్తుందని నా గట్టి నమ్మకం. అలాంటి బ్రెయిన్ ఎవరికి ఉంది నాన్న? మన సుదర్శనం గారికి తప్ప. కరెక్ట్, నిజమేనే. సుదర్శనం గారు అయితే మంచి ఐడియా ఇస్తాడే. నిజమేనండి. మహానుభావ, ఇంతకీ తమరెవరు? చెప్పుకో చూద్దాం. ఇదిగో నా పేరు అడ్రస్ కరెక్ట్ గా చెప్తే 1000 రూపాయలు ఇస్తాడు. చెప్పలేదనుకో నువ్వు నాకు చూస్తావేటి, చెప్పలేదనుకో నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఓహో, ఇది మరీ బాగుంది. మీ పేరు అడ్రస్ నాకెలా తెలుస్తాయి? అయితే ఓడిపోయావు. ఇచ్చేయి 100. ఇచ్చేయి. ఓహో, నేనేదో మీతో పందెం కట్టినట్టు మాట్లాడుతున్నారే. నన్ను ఒక చిన్న పిల్లాడి కింద జమ కట్టి 100 లాగేసుకోవాలనుకుంటున్నారా? హలో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వస్తానండి. నువ్వు భలే వాడివేనయ్యా. ఏంటి అయిపోయినాయి, ఇంకేం కూర్చుదా? ఇలా అయినా కనీసం పందాలు కట్టడానికి కూడా భయపడిపోతున్నాడు ఈయన. అయితే నేను కూడా పాపులారిటీ పెంచుకుందాం అనుకుంటున్నాను మీ కాలనీలో. ఏమిటయ్యా మీరు నన్ను ఎంతో మర్యాదగా చూసుకుంటారనుకుంటే ఇలాగైనా ప్రవర్తించేది? ఇదిగో ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయారు? ఉండు, మా అబ్బాయితో చెప్తాను. అంటే అదండి, మనోరంజన్ మార్కెట్కి వెళ్ళిందండి. మీరు ఉండండి. నటేష్ ఏమో షూటింగ్ వెళ్ళాడండి. మా చెల్లెమో పెళ్లికి వెళ్ళిందండి. మరేమో మా బామ్మ ఒంట్లో బాగా రూమ్ లో పడుకుందండి. మా అమ్మ నాన్న 1,00,000 ఆలోచన నోము చేస్తున్నారండి. ఇప్పుడప్పుడే బయటికి రారండి. అయితే మనం ముగ్గురే ఉన్నాం అనమాట. ఎంచక్క మనం ముగ్గురం ఆడుకుందామే. ఏంటి ఆడేది? మగధీరా ఆట 5? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆడను. లాస్ట్ అండ్ ఫైనల్ బెట్. ఆడతానని నేను, ఆడనని నువ్వు. ఏం బెదిరిస్తున్నారా? మీరు ఎంతైనా పందెం కాయండి, నేను ఆడను. అబ్బా, అయిపోయాడు. అయ్యా, తమరి బలాబలాల గానా బజానా గురించి ఇక్కడికి పిలిపించలా. ఆయన్ని ఇక్కడి నుంచి పంపించే మార్గం ఏమన్నా చెప్తారేమో అని పిలిపించాం. నిజానికి మీ ఐడియా ఒక్కసారి కూడా పేలలేదు. అయినా ఎప్పటికైనా పేలపోతుందా అనే నమ్మకం మా వాళ్ళకి ఇంకా పోలేదు. సో కనీసం ఈసారైనా కరెక్ట్ గా వదలండి. ఇదిగో, ఇలా నా బుర్రను అవమానించావంటే అది పనిచేయదు. అబ్బా, నువ్వు ఉండరా. ఈ హింసని ఇంకా కొంతకాలం మౌనంగా భరించారనుకోండి, పెద్ద హింసని పెంచదు, అలవాటైపోతుంది. నంబర్ 5. దరిద్రుడా, అది నోరా తాటి మట్ట. ఆ బుర్రలో ఉన్నది మట్ట రంప పొట్ట. త్రాష్టుడా, నికృష్టుడా, పాపిష్టివాడా, దిక్కుమాల ఐడియాలు నువ్వు. నోర్మై, మీ నాన్నని ఆపమనరా. ఏమిటో మీరు ఈ మధ్య మరి ఇండైరెక్ట్ గా తిట్టేస్తున్నారు. ఆహా సుదర్శనం గారు, మీరు భలే తెలివైన వాళ్ళండి. మా నాన్న ఇండైరెక్ట్ గా తిడుతుంటే మీకు డైరెక్ట్ గా అర్థమైపోయింది. సందడి, మిగతా సందడి రేపు చూడండి. దీన్ని సందడే సందడి. చూడండి బాబు, సందడి సందడి.